అందరికీ చెప్పి ఈరోజు అనంతపురం లోకల్లో ఉన్న అనంతపురం నగరంలో ఉన్న స్కూల్ శ్రీ చైతన్య స్కూల్. ఈ చైతన్య స్కూల్ ప్రజల్ని మబ్బి పెట్టి కోట్లకు పడగలెత్తుతుంది అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ చైతన్య స్కూల్కి సిబిఎస్ఈ సిలబస్ పర్మిషన్ లేదు. అలాగే ముఖ్యంగా నగరం శివారులో ఉన్న పామర సమీపంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్కి చుట్టూ కాంపౌండ్ లేదు. గతంలో కూడా సిబిఎస్ఈ సిలబస్ లేదు, ఫీజులకి పీడిస్తున్నారు, పీక తింటున్నారు అని చెప్పేసి ఒక విద్యార్థి తండ్రి కూడా పురుగు మందు తాగడం కూడా జరిగింది. అలాగే అదే స్కూల్ నుంచి ఒక అబ్బాయి కూడా మిస్ కావడం జరిగింది. ఇవన్నీ ముఖ్యంగా గమనించాలా, జిల్లా కలెక్టర్ గారు గమనించాలా, డిఓ గారు గమనించాలా. ముఖ్యంగా ఈ సిబిఎస్ఈ సిలబస్ అనే పేరు అడ్డు పెట్టుకొని సిబిఎస్ఈ సిలబస్ పేరు అడ్డు పెట్టుకొని డబ్బులు కోట్లకు పడగెత్తుతున్నారు. అలాగే సిలబస్ లేకపోగా ఆ స్కూల్ పర్మిషన్ 9వ తరగతి వరకే ఉంది, 10వ తరగతి కూడా కర్నూలు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎన్ని కోట్లు అయితే సిబిఎస్ఈ సిలబస్కి కట్టించుకున్నారు, ఎన్ని లక్షలు కట్టించుకున్నారో అవన్నీ కూడా పిల్లల తల్లిదండ్రుల ఖాతాలో వేయాలా, లేకపోతే చైతన్య స్కూల్ మీద కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది జేబీ భారత్ పార్టీ తరఫున. అలాగే చైతన్య స్కూల్ కూడా ముట్టడించడానికి మేము వెనకాడం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, మీరు చదువు పరంగా చూసుకుంటే పర్వాలేదు, బిజినెస్ పరంగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు చైతన్య స్కూల్కి చెడ్డ పేరు ఉంది. అదే హైదరాబాద్లో ఎవరైతే లాయర్ అడ్వకేట్ ఉన్నారో చైతన్య స్కూల్ మీద అది న్యాయం జరగడానికి అడిగితే బలవంతంగా అరెస్ట్ చేపిస్తున్నారు, జాగ్రత్త. అదే ఇక్కడ ఉన్న నగరంలో ఉన్న అనంతపురం నగరంలో ఉన్న చైతన్య స్కూల్ ఎన్ని లక్షలు అయితే సిబిఎస్ఈ సిలబస్ పేరు మీద చెప్పుకొని దోచుకున్నారో అన్ని లక్షల విద్యార్థులు తల్లిదండ్రులు ఖాతాలోకి లేకుంటే వేయకపోతే రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి, చైతన్య స్కూల్స్ కూడా ముట్టడించడానికి మేము వెనకాడం. తొందరలో 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి, ఇవన్నీ పరీక్షలు రాకముందే డబ్బులు మీరు వెనకేయాలా, లేకపోతే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి మేమే పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఏవో కానీ ఏజీఎం కానీ వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలా. స్కూల్ కాంపౌండ్ సరిగ్గా లేదు, మీరు ఏం చదువు చెప్తున్నారు, అక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, ఫుడ్ పారుతున్న మోరి సరిగ్గా లేదు, అక్కడ గంజి సరిగ్గా ఉంచలేదు, జున్ను పెడుతున్నారు. మజ్జిగ అయితే చాలా దారుణంగా తయారైపోతుంది, లక్షలు తనుకుంటున్నారు కానీ ఫుడ్ కూడా సరిగ్గా పెట్టే పరిస్థితిలో లేదు ఈరోజు చైతన్య స్కూల్ గమనించుకోవాలా, యాజమాన్యం గమనించుకోవాలా. మేము రేపు పొద్దున అంటే సోమవారం జరిగిపోయే స్పందనాన్ని కూడా మేము స్పందనకి వెళ్ళి స్కూల్ మీద కంప్లైంట్ చేయడానికి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి కూడా మేము వెనకాడం. వెంటనే సిబిఎస్ సిలబస్ పేరు చెప్పుకొని లక్షలు తన్నుకుంటున్న చైతన్య యాజమాన్యం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థి తల్లిదండ్రులకి అకౌంట్లకి డబ్బులు వెనకేయాలా, లేకపోతే స్కూల్స్ కూడా మేము ధర్నా చేసి ముట్టడిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భారత్.